పంచాంగం మార్చ్ 24, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. తిథి దశమి. ఉదయం 5:38 నుంచి మరుసటి రోజు ఉదయం 5:05 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ. ఉదయం 4:18 నుంచి మరుసటి రోజు ఉదయం 4:26 వరకు. రాహుకాలం ఉదయం 7:51 నుంచి 9:21 వరకు. యమగండం ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 6:24. రాశిఫలాలు. ముందుగా మేషరాశి. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. తోబుట్టువులు ఆర్థిక సహాయాన్ని కోరే అవకాశముంది. ఇంటి పనితో అలసటకు గురవుతారు. వ్యాపార ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి. మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేసి నిర్దేశించిన సమయం కంటే ముందే పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలంగా ఉండనుంది. స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు. క్లిష్ట పరిస్థితుల్లో సాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. ఆర్థిక మదుపు అలవర్చుకోండి. ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మేషరాశి వారు వ్యాపార ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వృషభ రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మిథున రాశి వారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. కర్కాటక రాశి వారు ఆర్థిక మదుపు అలవర్చుకోండి. సింహరాశి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవటానికి కుటుంబ సభ్యులు పర్యాటక ప్రదేశాల్లో గడపండి. ఈ రాశి వారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యా రాశి. ఆరోగ్యం సహకరిస్తుంది. పనితీరుతో కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. తీరిక సమయంలో చదురంగం, పజిల్స్ వంటి ఆటలతో కాలక్షేపం చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. ప్రేమించిన వారితో వివాహానికి సిద్ధమవుతారు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దీర్ఘకాలంగా చేసిన మదుపు ఆకర్షణీయమైన లాభాలిస్తుంది. కానీ భాగస్వాముల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. ప్రకృతితో సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. కన్యా రాశి వారు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. తులారాశి వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. వృశ్చిక రాశి వారు వ్యాపార భాగస్వామి నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. ధనుస్సు రాశి. ఇంటికి సంబంధించిన వస్తువుల మీద ఖర్చు చేస్తారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పనిచేయటం లక్ష్యంగా ఏర్పరచుకోండి. సెమినార్లు, ఎగ్జిబిషన్లలో పాల్గొనటం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మకర రాశి. పనితో మెప్పు పొందుతారు. అనవసర ఖర్చులు తగ్గించుకొని ఆర్థిక మదుపు అలవర్చుకోండి. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. భూ వ్యవహారాల్లో భాగస్వామ్యమవుతారు. సానుకూల ఫలితాల కోసం అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించొచ్చు. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు సహాయపడతారు. ఈ రాశివారు ప్రేమానుభూతిని పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి. కొత్త పనులు, వెంచర్లు ప్రారంభించటానికి మంచి రోజు. కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో సంతోషంగా ఉంటారు. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. ధనుస్సు రాశి వారు ఆర్థిక ఖర్చు చేస్తారు. మకర రాశి వారు ఆర్థిక పొదుపు అలవర్చుకోండి. కుంభరాశి వారి కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించొచ్చు.
మీనరాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.